నేను అంటాను, సమాధానం కొరకు మీరు ఎంత ఖర్చు పెట్టినా నష్టం లేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ భార్యతో సమాధానంగా ఉండడానికి కొరకు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. ఒక పట్టు చీరతో సమాధానం వస్తుందంటే కొనిచ్చేసాను అంతే. ప్రైజ్ లార్డ్. ఒక పట్టు చీరతో ఆమె సమాధానం పడుతుంది అంటే పోతే పోయింది. ఒక పట్టు చీర దానికి కొంత మనీ పోయినా పర్వాలేదండి. ఎందుకంటే సొలొమోను రాజు 22 ఏళ్ళ ఎడ్లను 1,20,000 గొర్రెలను అర్పించి సమాధాన పడ్డాడు దేవుడితో. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక మంచి వంటకి సమాధానం పడతాడు అనుకుంటే కష్టమైనా పర్వాలేదు, ఆ వంట చేసి పెట్టి ఆయనతో సమాధానంగా ఉండండి భర్తతో. అంతే. ఒక విషయాల వల్ల పిల్లలతో సమాధానం ఏర్పడుతుందంటే నష్టం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే సమాధానం కావాలి. యాకోబు తన ఆస్తిలో ఒక భాగాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి సమాధాన పడ్డాడు. ఒడిలో ఉంచబడిన కానుక క్రోధమును చల్లారుస్తుంది. కొంతమందికి సమాధానం ఉండడం చేతకాక గొడవలు పడి లైఫ్ అంతా పోరాడి యుద్ధాలు చేసుకుంటే సాగిపోతుంది. సమాధానంగా ఉండండి. ఆమె చెప్పండి గట్టిగా.